వైఎస్ఆర్సీపీ నుంచి శివరామరెడ్డి గారితో మాట్లాడదాం. ఎమ్మెల్సీ గారితో. ఎమ్మెల్సీ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు వినే ఉంటారు. సో ఏమనిపిస్తుంది ఒక ప్రతిపక్ష పార్టీ సంబంధించినటువంటి నేతగా, ఒక ఎమ్మెల్సీగా మీ అభిప్రాయం ఏంటి సార్? సో అందరం ముక్త కంఠంతో ఖండిద్దామా పార్టీలకు అతీతంగా? ముక్తఖండంగా పవర్లో ఉన్నప్పుడు ఖండించేది, పవర్లో లేనప్పుడు అని కాదండి. ఎవరైనా ఒక అమ్మాయిల్ని స్త్రీల్ని గౌరవించే సాంప్రదాయము మన భారతదేశంలో ఉంది. దాన్ని మనం అందరూ అన్ని పార్టీల వారు గౌరవించాల్సిన అవసరం ఉంది, ఖండించాల్సిన అవసరం ఉంది. దాన్ని కాదని చెప్పము. మరి గతంలో అపోజిషన్ లో ఉన్నప్పుడు మరి డైమండ్ రాణి ఒకరంటారు, మరి ఆయన ఎవరు కిరణ్ ఎవరో ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన మాట్లాడతాడు. కొడక అని ఒకరంటారు, మీ పని పట్టిస్తామని అసెంబ్లీలో మాట్లాడతారు. వివిధ రకాలుగా మాట్లాడిన విషయాలన్నీ మనం గమనించాం. భారతి గారికి ఏం సంబంధం అంటే ఆమె ఏమన్నా రాజకీయంలో ఉందా, ఇంకోటి ఉందా? ఆ మేడం గారికి ఏం సంబంధం? ఆ రోజు ఆమె కూడా ఖండించాల్సింది. ఆ రోజే చెప్పింది ఆమె పాలిటిక్స్ లో మాట్లాడినప్పుడు. ఎవరినో బాలకృష్ణ గారి కూతుర్ని, లోకేష్ గారి భార్యని విమర్శించద్దండి, అది మన పని కాదు, విమర్శించండి లాస్ట్ టైం చెప్పింది కదా పవర్ లో ఉన్నప్పుడే. అది గమనించలేదే మీరు? ఆ విషయాలు మీకు తెలియవు. కేవలం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఒకటే ఏదో తిట్టినారు, వీళ్ళంతా మాట్లాడారని. ఎవరు మాట్లాడడం కూడా సమంజసం కాదు. ఈ గతంలో సీనియర్ నాయకులైన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలోనే ఏం మాట్లాడాడండి? అది మీరు గమనించే ఉంటారు. ఎవరు మాట్లాడినా తప్పు శివరామరెడ్డి గారు ఇక్కడ ఎవరిని సమర్థించట్లా. కాకపోతే ఎవరు మాట్లాడినా ఈ విధంగా యాక్షన్ తీసుకుంటే రేపొద్దున మళ్ళీ ఒకవేళ మీరు ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినప్పుడు మీరు కూడా ఆ విధమైనటువంటి యాక్షన్లు తీసుకుంటే బాగుంటుంది అనేది అందరూ అభిప్రాయం. గతంలో ఎంతమంది తీసుకున్నారు, మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం, రెండు కంపేర్ చేద్దాం. తప్పకుండా కంపేర్ చేస్తాం. ఇప్పుడు అన్నోళ్ళందరినీ దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, లోకేష్ బాబు గారు అన్నారు. వీళ్ళందరి మీద కూడా కొంచెం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద ఎలా కేసులు పెడుతున్నారో అలా కేసులు పెట్టియండి. ఎందుకు పెట్టకూడదు? ఎవరు తప్పు చేసినా తప్పే కదా. కేవలం ఎవరో కిరణ్ ఆయన్ని చేసి పబ్లిసిటీ కోసం మేము చేసేసాము, వీళ్ళని యాక్షన్ తీసుకున్నాము, అది చెప్పుకోవడానికి పనికి వస్తాయేమో కానీ ఆ జబర్దస్త్ కిరణ్ అని ఆయన మాట్లాడే మాటలు ఎలాగున్నాయండి? ఎన్నిసార్లు పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేయలేదు? అలాగే లోకేష్ బాబు గారు కూడా ఆయన వయసు ఎంత, ఆమెను డైమండ్ రాణి, ఆ రాణి, ఈ రాణి అనేది కూడా మీరు వినే ఉండింటారు. వాళ్లే కాకుండా పెద్ద పొజిషన్ లో ఉండేవాడు కూడా కొడక అంటే దాని అర్థం ఏం చెప్పండి? ఒక నా తండ్రిని ఒక స్త్రీని అవమానించినట్లే కదా. నేను కొడక గిడక అన్నంటే దాని అర్థమేమి? పెద్ద స్థాయిలో ఉన్నా కూడా మాట్లాడారు. మరి వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోండి. కేవలం కిరణ్ తీసుకొని దాన్ని బూస్టప్ చేసుకోవడానికి అబ్బబ్బబ్బ ఏదో చేసేసినారు, పార్టీలో ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకున్నారు, సస్పెండ్ చేసేసారు అని డిబేట్లు పెట్టి ఆ పబ్లిసిటీ చేసుకోవడము ఒకటే కాదు కావాల్సింది. వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోండి. వాళ్ళ మీద మీరు ఏమేమి కేసులు పెట్టిస్తారు పెట్టేయండి. ఇప్పుడు మన చాలా మందిని చాలా రకాలుగా వేధిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా అలా అరెస్ట్ చేయండి. 116 కేసులు రిజిస్టర్ చేసుకోమని చెప్పండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గతంలో జరిగిండేవన్నీ కంప్లైంట్లు ఇస్తే అసలు తీసుకోవడమే లేదు. ఇప్పుడు కంప్లైంట్లు ఏమైనా ఇవ్వబోతున్నారా వైసీపీ వాళ్ళు? ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారు సార్ ఎక్కడన్నా, ఎవరి మీద? 196 ఇచ్చారండి. 1 కాదు 2 కాదు, 7లో కౌంట్ చేసేది కాదు ఇది. చాలా చోట్ల చాలా సార్లు కంప్లైంట్ చేసి అసలు కనీసం కేసు బుక్ చేయలే. దాని వల్ల ప్రైవేట్ కేసులు కూడా వేసే పరిస్థితికి వచ్చింది. కోర్టుకు పోవడం కూడా జరిగింది. అది త్వరలో డిసిషన్ రావచ్చు. ఓకే, కాబట్టి కేవలం ఆ కిరణ్ అనే వ్యక్తిని పార్టీని సస్పెండ్ చేసి దాన్ని ఏదో మేము యాక్షన్ తీసుకుంటున్నాం అంటే ఒకవేళ మంచిదే, కాదని చెప్పము. కానీ కేవలం ఇది పబ్లిసిటీ కోసం మేమేదో చేస్తున్నాము అనే ఒక సింపతి యాడ్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ మేము ఎంత కరెక్ట్ గా చేస్తున్నామని ప్రజల్లోకి తీసుకోవడానికి, వాళ్ళ చేయని ఏవే ఉన్నాయంటే వాటిని మడిపించడానికి దీన్ని ఇప్పుడు మళ్ళా తెరపైకి తీసుకోవడం. అంటే చేయకపోతే చేయలేదంటారు సార్. మరి చేస్తే ఇది పబ్లిసిటీ కోసం చేశారంటే అంటే రెండు మాటలు మీరే మాట్లాడితే వారు ఎలా స్వీకరించాలి మీ మాటల్ని? 2 మాటలు మాట్లాడడం లేదండి. మిగిలిన వాళ్ళ మీద కూడా కంప్లైంట్లు తీసుకుంటే అప్పుడు కరెక్ట్ గా వీళ్ళు నిజాయితీగా చేస్తున్నారని డెఫినెట్ గా అంటాం, మేమే చెప్తాం. ఓకే, ఇప్పుడు పోలీస్ వాళ్ళని మొన్న మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు,
బట్టలు ఉడదీసి కోర్టు ముందు నిలబెడతాం తప్పు చేసేవాళ్ళని చెప్పారు. ఉమ్, ఆయన అచ్చెం నాయుడు మాదిరి తినడానికి వచ్చారు ఆయన మాట్లాడు కదా, అవునులే. పందులు తిన అదేదో మా కామెంట్ చేశాడు, అన్నారులే, పంది అన్నారు. కుక్కల్లా తినడానికి ఎందుకు వచ్చారని. ఉమ్, జగన్ చంద్రబాబు మన ముఖ్యమంత్రి గారు కూడా కామెంట్ చేశారు. ఆయన మీ అమ్మమ్మ నాన్నదా, మీ నాన్నమ్మ నాన్నదా, అబ్బదా ఏదో కామెంట్ చేశాడు ఆయన కూడా. అంటే అప్పుడు ఆ స్త్రీల్ని అవమానించినట్లే కదా. స్వయాన ముఖ్యమంత్రి గారే గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీటన్నింటినీ కూడా కామెంట్ చేయడం జరిగింది కదా. ఈ రోజు మేము చేస్తున్నాం, చేస్తే ఎట్లా అంటారు, చేయకపోతే అట్లా అంటారు కాదు. వాటన్నిటిని ఏవైతే కామెంట్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టండి. ఈ రోజు ఒక మంచి పొజిషన్ లో ఉన్నాయన్న కొడక నీ కథ చూస్తా అని వైజాగ్ లో కామెంట్ చేసిన కూడా మీరు వినుంటారు. మరి అప్పుడు మీరు దీంట్లో చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ 99 లో మీరు ఒకసారి గమనించండి. అవన్నీ చేసి యాక్షన్ తీసుకుంటే డెఫినెట్ గా మేమే సర్టిఫై చేస్తాం. చాలా నిజాయితీగా చేస్తున్నారు. తప్పకుండా ఇలాంటి సాంప్రదాయం చాలా మంచిది, ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. వీళ్ళ చేసిన కామెంట్స్ కి ఒక పేద మహిళ ఆత్మహత్య చేసుకొని చనిపోయింది, అది వాస్తవం కదా? అది మీకు కూడా తెలిసి ఉంటది. అవునండి, అంటే ట్రోలింగ్ కి బలైపోయిన ఒక మహిళ తెనాలి నియోజకవర్గం, నాకు పేరు స్ట్రైక్ అవడం లేదు, తెనాలి నియోజకవర్గంలో జరిగింది మాట వాస్తవం. బట్ అయితే ట్రోలింగ్ కి ఆవిడ బలైపోయారు. అంటే పర్టికులర్ గా ఒక పర్సన్ కాదు, చాలా మంది చేశారు. మరి వాళ్ళలో మరి పార్టీలను మనం ఐడెంటిఫై చేయలేము. మరి పార్టీ అంటే వాళ్ళ వేరే పార్టీ వాళ్ళు కామెంట్ చేయలేరు కదా. అవునండి, వాళ్ళ పార్టీకి